ముందుగా అందరికీ నమస్కారం. కథ పూర్ణమిదం. రచయిత డివి రమణి గారు. ఉద్యోగం చేసే భార్యాభర్తలు. భర్త ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేస్తాడు, కానీ భార్య తన తల్లి అనారోగ్యానికి ఖర్చు చేస్తే పెద్ద గొడవ. అంతలోనే భర్త జేబులో దొరికిన ఒక బిల్ చూసి దారుణంగా షాక్ అయి ఒక మంచి ప్లాన్ వేసిన భార్య. ఆ ప్లాన్ వల్ల భర్త మారిపోయి ఇంట్లో ఎప్పటికీ డబ్బు సమస్య కానీ గొడవ కానీ రాలేదు. ఆ ప్లాన్ ఏంటి? కథలోకి వెళ్తే అప్పటికీ 4 రోజులుగా ఆదిత్యకి తనకు మధ్య మాటలు లేవు. టైంకి అన్నీ టేబుల్ మీద సర్ది పెట్టటమే. ఎవరి పనుల్లో వాళ్ళుంటున్నాం. అలక, కోపం, విసుగు ఉండొచ్చు, కానీ అవి ఎక్కువసేపు ఉండకూడదు. ఒక స్థితిగా మారకూడదు. వాటికో ఫుల్ స్టాప్ పెట్టాలి. ఏదో ఒక విధంగా దానికి కొంత ఓర్పు, ప్లాన్ ఉండాలి. అర్జెంటుగా మాట్లాడాలి అని మెసేజ్ పెట్టాను. ఆదిత్య రిప్లై ఇస్తాడని నమ్మకం లేదు. ఆలోచన పక్కకి పెట్టి ఆఫీస్ పనుల్లో ఉన్నా కానీ మాటిమాటికి ఫోన్ వైపు చూస్తూనే ఉన్నా. ఏకాగ్రత కుదరలేదు. లంచ్ వరకు చూసి ఇంక నేనే ఫోన్ చేశాను. హలో ఆది. సాధ్యమైనంత మెల్లగా, మృదువుగా అన్నాను. ఫోన్ కట్ చేశాడు. మళ్ళీ 5 నిమిషముల తర్వాత ఫోన్ చేశాను. మళ్ళీ కట్ చేశాడు. నాకు కోపం వచ్చింది. ఏం రాదా? ఇంతలో మెసేజ్ వచ్చింది. మీటింగ్లో ఉన్నాను, ఇంటికొచ్చాక మాట్లాడతాను అని ఉంది. ఎప్పట్లా జాను, జాన్కి, జాక్ లాంటివి మూడిని బట్టి మారుతూ ఉంటాయి. ఆ పిలుపును బట్టి ఆలోచన కూడా తెలుస్తుంది. అవును, ఎలా ఉంటుంది? అంత గొడవయ్యాక ఆ రోజు ఆజ్యం పోయదలుచుకోక ఊరుకుంది. 4 రోజుల క్రితం అంత గొడవ పడాల్సిన అవసరమే లేదు. కానీ ఆదికి ఈ మధ్య విసుగు, కోపం ఎక్కువైపోయాయి. ఎదుటివాడు ఏం క్వశ్చన్ చేయకుండా వేసుకున్న ఆ మాస్గే ఆ విసుగు, కోపం అని అర్థమైంది. అదెప్పుడంటే విడిచిన బట్టల్లో జేబుల్ని ఆదిత్య జాగ్రత్తగా ఖాళీ చేసినా కానీ వాషింగ్ మిషన్లో బట్టలేస్తుంటే జేబులో ఉండిపోయిన ఒక బిల్ చూడగానే తను స్టన్ అయిపోయింది. అప్పుడే నిలదీసి ప్రశ్నించాలని అనుకుంది, కానీ సరైన సమయం కాదని ఆగింది. పైగా దేనికి దొరకకుండా, తుడుముకోకుండా, తొనక్కుండా జవాబులిస్తాడు. నోట్లో అంతా రెడీగా ఎలా ఉంటాయో జవాబులు. అబద్ధం, నిజం ఒక్కలా చెప్పటంతో ఏది నిజమో ఏది అబద్ధమో తెలియదు. త్వరగా వెళ్ళాలని వరుణ్కి, ఆదిత్యకి టేబుల్ మీద బ్రేక్ఫాస్ట్ సిద్ధం చేసి పిలిచింది. బాక్సులు కూడా సర్దేసి పెట్టింది. సడన్గా గుర్తుకొచ్చింది వరుణ్కి సెకండ్ టర్మ్ ఫీజు కట్టాలని. ఆది, వరుణ్కి ఫీజు కట్టాలి అంది. కట్టే, కొంచెం చట్నీ వేసుకుంటూ అన్నట్టు మార్గదర్శిలో కూడా అమౌంట్ కట్టే, నా వైపు చూడకుండానే అన్నాడు. ఆ చెప్పిన తీరుకి నాకు చాలా కోపం వచ్చింది. నిజానికి అకౌంట్లో అంత డబ్బు లేదు. అమ్మకి మోకాల ఆపరేషన్ అని తెలిసి డబ్బు పంపాను. ఆ విషయం ఆదికి చెప్పలేదు. విషయం చెప్పకుండా దాచాలని కూడా అనుకోలేదు. ఇప్పుడు చెప్తే సంజాయిషి ఇచ్చినట్టుంటుంది. అయినా నెమ్మదిగా అన్నాను. అకౌంట్లో డబ్బు లేదు. అదేంటి? ఎందుకు లేదు? నీ శాలరీ ఏమైంది? మొహం ఎర్రగా అయిపోతుంటే గద్దింపుగా అడిగాడు. అదేమైందంటే మాటలు పేర్చే ప్రయత్నంలో తడబడుతున్నాను. చెప్పేలోపే చేతిలో నీళ్లతో నిండిన గాజు గ్లాసు దబ్బున కింద పడేశాడు. ఆ కోపం నాకు తెలుసు. మా మమ్మీకి మోకాల్ సర్జరీ పంపించాను. నెమ్మదిగా గొనుక్కున్నట్టు అన్నాను. క్రిందటి నెలల్లోనూ పంపావు. 6 నెలలుగా ఏదో ఒక వంక పెట్టి మీ పేరెంట్స్కి పంపుతున్నావు. నాకు ముందుగా ఎందుకు చెప్పలేదు? అదే కోపం. ఈసారి ఇడ్లీ ప్లేట్ ముక్కలైపోయింది. పక్కనే నేల మీద వండిన వంట, సాంబారు, గట్రాలు. ఇప్పుడు క్లీన్ చేసే టైం కూడా లేదు. దగ్గరికి వెళ్ళి చెయ్యి పట్టుకొని హాల్లో సోఫాలో కూర్చోబెట్టింది తను. ఇంచుమించు నెట్టి, ఏ ముందుగా చెప్తే నేనేమి మాట్లాడకూడదు, ఏమి చెయ్యకూడదు. ఏం, నీ శాలరీలో నుంచి నువ్వు మీ బాబాయికి ఇవ్వలేదా? పంట నష్టం వచ్చిందని ఎన్నెన్నో ఇచ్చావు. నేనెప్పుడన్నా అడిగానా? నీకు అక్కడెంత బాధ్యత ఉందో నాకు అంతే బాధ్యత ఉంది. మొదటిసారి ధైర్యం తెచ్చుకొని కొంచెం గట్టిగా మాట్లాడింది తను. ఏం మాట్లాడుతున్నావు?
ఇద్దరి జీతాలు కలిపితే గాని ఇల్లు నడవదు. నీ ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేస్తే ఊరుకునేది లేదు. అక్కడ మాట్లాడుతున్నది అధికారం, మేల్ ఈగో. మరి నువ్వు ఖర్చు పెట్టొచ్చా? తగ్గకుండా అడిగింది తను. ఏంటి పంతమా? కాదు, ఆలోచించుకో, నీ మనుషులు ప్రశ్నించుకో. నువ్వేం చెయ్యలేదా అనేసి అక్కడ ఉండకుండా లోపలికి వచ్చేసింది తను. వరుణ్ బిక్కమొహం వేసుకుని టేబుల్ దగ్గర కూర్చొని ఉన్నాడు. వాడిని చూస్తే బాధ వేసింది. పదరాజా, నిన్న స్కూల్లో దింపుతాను అని వాడిని తీసుకొని లోపలికొచ్చి రెడీ చేసి బ్యాగు తీసుకొని ముందు వైపు నుంచి కాకుండా పక్క రూమ్ నుంచి బయటకు వచ్చేసాను. చప్పుళ్ళు వినిపిస్తున్నాయి. ధ్వంసం ఎంత లెవెల్కి అంటే చెప్పలేదు. అంత కోపం అవసరమా? పెళ్ళికి ముందే చెప్పారు ఆ అబ్బాయికి కోపం ఎక్కువ అంటూ. కోపం మా డాడీకి మమ్మీకి కూడా ఉంది, నాకు తమ్ముడికే లేదు లక్కీగా. పనమ్మాయి సత్యమ్మకి కాల్ చేసి చెయ్యాల్సిన పని బ్రీఫ్గా చెప్పి తన ఇంటికి వచ్చేసరికి అన్నీ పూర్తి చేసి ఉంచమని చెప్పాను. ఏమైంది మళ్ళీ గిట్ట సార్తో గొడవ? వచ్చాక చెప్తాలే కానీ నిన్నేమడిగినా తెలవదని చెప్పు. సార్ రావటానికి ముందే వెళ్ళి నీ పనులు చేసుకో అని ఫోన్ కట్ చేసేశాను. ఆఫీస్లో పని సాగలేదు. కాసేపు కూడా వర్క్ చేయలేకపోతున్నాను. చెయ్యాల్సిన పని పక్కన పెట్టేసి అకౌంటెంట్ మేడం రేవతి గారి క్యాబిన్లో కూర్చొని కొంతసేపు చాలా విషయాలు డిస్కస్ చేశాను. బయటికి వచ్చి కస్టమర్స్ కూర్చునే చోట కూర్చొని ఆలోచిస్తున్నాను. ఎలా ఈ సమస్యకు పరిష్కారం? డబ్బు గురించి అనుబంధాన్ని దూరం చేసుకునే వాళ్ళని చూసి జాలి పడుతుంది తను. కానీ ఇంట్లో వరుసగా 2 ఏళ్ల నుంచి పరిస్థితి చాలా భరించలేనంతగా ఉంది. విడిపోయి ప్రశాంతంగా బ్రతకమనే అందరి సలహా. విడిపోవటం తేలిక, ఆ తర్వాత ప్రశాంతంగా ఉండగలమా? వరుణ్ పుట్టాక కూడా బాగానే ఉన్నాం. క్రమంగా ఇద్దరి మధ్య దూరం పెరుగుతూ వస్తుంది. ఇప్పటి ఆర్థిక సమస్య, వెహికల్ లోను, హౌస్ లోను, ఇంటి ఖర్చు, లెక్కలెంత వేసినా ఎంత ప్రయత్నించినా ఒక కొలిక్కి రావటం లేదు. హలో అమ్మాయి జానకి, ఇలా కూర్చున్నావేంటి? ఆ పలకరింపుకి చప్పున తలెత్తి చూశాను. మా ఇంటి పక్కన పరమేశం గారు, ఆయన భార్య నవ్వుతూ ఎదురుగా నిలబడ్డారు. ఏం లేదండి, కొంచెం నలత అంతే. మీరేంటి ఇలా? బ్యాంకులో పనా? అవునమ్మా, వీసా అప్లికేషన్ ఇవ్వాలి. ఇద్దరం వెళ్తున్నాం. బ్యాంక్ స్టేట్మెంట్ల కోసం వచ్చాం. మీరు కూర్చోండి ఆంటీ, నేను తీసుకొస్తాను అని వాళ్ళ పాస్బుక్కులు తీసుకొని లోపలికెళ్ళి ఆ పని పూర్తి చేసి తెచ్చి ఇచ్చాను. వాళ్ళు ఓ 10 నిమిషములుండి వెళ్ళారు. పార్వతీ పరమేశ్వరులాగా ఉంటారు వాళ్ళిద్దరూ. అమెరికాలో కొడుకు దగ్గర, జర్మనీలో కూతురు దగ్గర 6 నెలలు గడిపి మిగతా 6 నెలలు ఇండియాలో బంధువుల దగ్గర ఉంటారు. చక్కగా ఊర్లు తిరుగుతూ. నాకు అదే కోరిక. నేను ఆదిత్య కూడా అలాగే ఉండాలని. ముందు ఉన్న ఈ సమస్యల్ని దాటితేనే కదా ఆ మంచి భవిష్యత్తు ఉండేది. ఇంటికొచ్చేసరికి సత్యమ్మ ఇంకా పని చేస్తుంది. ఇల్లంతా సర్ది క్లీన్గా ఉంది. సోఫాలో వచ్చి కూలబడ్డాను. పొద్దున జరిగిన దానికి మూడ్ బాగలేదు. టీ తీసుకొచ్చింది సత్యమ్మ. సోఫా దగ్గర నా పక్కనే కూర్చొని నాకేసి జాలిగా చూస్తుంది. నువ్వు నెల తిరిగేసరికి పైసలు తెస్తుంటివి గదా, ఎందుకమ్మా మాటలు పడుతూ కూర్చుంటావు? బయటికి పోవాలా? పదమ్మా, నేనుంటా నీ తోడు. నాపై అభిమానంతో అంటున్న సత్యమ్మ కళ్ళల్లో తడి. ఓ నవ్వు నా పెదవుల మీదకొచ్చింది. తలూపాను చిన్నగా. సర్లేవే, చూద్దాం, దానికింకా టైం ఉంది అన్నాను. ఆ మాట ఈ మాట మాట్లాడి ఓ అరగంటకు వెళ్ళిపోయింది. పొద్దున అరిచిన అరుపులు ఇంకా నా చెవుల్లో వినిపిస్తున్నాయి. ఏమని మాట్లాడాలి? దేని గురించి మాట్లాడాలి? అతనికి తెలియందేముందని? తెలిసినా అంగీకరించని నైజాన్ని, అహంకారాన్ని ఎలా తగ్గించటం? అది సాధ్యమేనా? అంత అసహ్యంగా అరుచుకున్నాక మళ్ళీ ఇద్దరం ఒక ఇంట్లో నవ్వుతూ ఏం జరగనట్టు ఉండటం ఎంత కష్టం. 4 రోజుల నుంచి ఈ నిశ్శబ్దం బాగోలేదు. వెనకటి రోజులు కాదు. పెద్దవాళ్ళొచ్చి నచ్చ చెప్పటాలు, కోర్టు మార్షల్స్ లాంటివి ఉండవు. మామూలుగా పెద్దవాళ్లతో మాటలే ఉండటం లేదు. నా ఇష్టం, నేనింతే, నాకిలాగే కావాలి అనే పిల్లలు. ఎటూ చెప్పలేని ఈ తరం తల్లిదండ్రులకి బరువు, బాధ్యతలు ఎక్కువ అవ్వటమే కాదు, ఇంటి పని, బయట పని కూడా అదనంగా వచ్చిన బంపర్ ఆఫర్. ఈ రోజుల్లో అంత చదువుకున్నా
ఆడవాళ్ళు బాధ్యతగా ఇళ్ళు చూసుకుంటూ ఇంట్లోనే ఉండిపోలేరు కదా. బయట ఆఫీస్కి వెళ్తే పని భారం. ఆడవాళ్ళు కదా అని తక్కువేముండదు. మగవాళ్లతో ఈక్వల్గా టెన్షన్లు. ఇంకా ఆదిత్యతో తాడో పేడో తేల్చుకోవాలి. సర్దుకొని బతకలేకపోతే విడిపోవటమే మార్గం. అంతలోనే వరుణ్ స్కూల్ నుంచి వచ్చాడు. హోంవర్క్ చేస్తూ మధ్య మధ్య ప్రశ్నలేస్తున్నాడు. అన్యమనస్కంగానే జవాబులిస్తుంది తను. సాయంత్రం వస్తానన్న ఆదిత్య రాలేదు. వెయిట్ చేస్తూనే ఉంది తను. ఎప్పుడో రాత్రి 10:30 ప్రాంతంలో డోర్ బెల్ మోగింది. తలుపు చూస్తే సునీల్ మిశ్రా ఆదిని పట్టుకుని నడిపించి లోపలికి తీసుకువచ్చాడు. బాబీ మాఫ్ కర్నా ప్లీజ్ అజ్ హమ్ పార్టీ దియే క్యూంకి ఘర్ మే బేటా హోవా 10 సాల్ హే బాద్ అఫ్లాజికల్గా అన్నాడు. కోయి బాద్ నహీ బదాయి హో భయ్యా అన్నాను మర్యాదగా. ఆదిత్యని నడిపించి బెడ్రూమ్లో పడుకోబెట్టి వెళ్ళిపోయాడు. ఆదిత్య షూ విప్పి టక్ తీసేసి టై విప్పి పక్కనే పెట్టాను. దుప్పటి కప్పి సరిచేసి ఏసీ ఆన్ చేసి బెడ్ లైట్ వేశాను. తలుపులు దగ్గరకు జేరేసి వచ్చి వరుణ్ పక్కన పడుకున్నాను. అప్రయత్నంగానే కళ్ళల్లో నీళ్లొచ్చాయి. హారతి కర్పూరంలా కరిగిపోతున్న ప్రేమానుబంధాన్ని, చేజారిపోతున్న అనుబంధాన్ని పట్టి ఆపి ఉంచాలని తాపత్రయపడుతున్నానా అనిపించింది. అమాయకంగా నిద్రపోతున్న వరుణ్ణి చూశాను. అవును, ఈ నా పోరాటం నాదే, కేవలం నాకు మాత్రమే పరిమితమైంది. వీడి కోసం, వీడి భవిష్యత్ కోసం నేను మాట్లాడాల్సిందే. ఆలోచనతో ఎంతసేపు మెలకుగా ఉన్నానో తెలీదు. పొద్దున మెలకువ వచ్చింది. పక్క ఫ్లాట్లోంచి వెంకటేశ్వర సుప్రభాతం వినిపించింది. నిన్నటి నిర్ణయం గుర్తొచ్చింది. నేను చెయ్యవలసింది చేస్తాను అనుకున్నాను. వరుణ్ణి తయారు చేసి స్కూల్కి పంపించాను. బ్రేక్ఫాస్ట్ చేస్తూ కూడా ఒక్క మాట మాట్లాడలేదు ఆదిత్య. నిన్న మెసేజ్ పెట్టావు దేని గురించి అని ఏమాత్రం అడగాలనిపించలేదు అతనికి. హాల్లో సోఫాలో కూర్చొని పేపర్ చదువుకుంటున్నాడు. కాఫీ తీసుకుని వెళ్ళి చేతికిచ్చాను. నా వైపు కూడా చూడకుండా కాఫీ తీసుకున్నాడు. బాల్కనీ తలుపు తీసి ముందు తలుపేశాను. వస్తూ డైరీ కూడా తేవటం మర్చిపోలేదు. బ్యాంకుకి రానని క్రిందటి రోజే రేవతి గారికి చెప్పాను. ఆమె చెప్పిన మాట గుర్తొచ్చింది. ఇద్దరూ చదువుకున్న వాళ్లే కదా, ఓపెన్గా కూర్చొని మాట్లాడుకోండి, ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మాట్లాడేటప్పుడు కరుకుగా అనిపించినా వెనక్కి తగ్గొద్దు. అది హెచ్చరిక. మాట మాత్రమే కాదు. అరగంటైంది. అలా పేపర్లో మొహం దాచుకున్న పెద్ద మనిషితో ఏం మాట్లాడాలి? ఏ పంచవర్ష ప్రణాళిక గురించి? ఒక్కసారి నిస్సత్తువుగా అనిపించింది. మనం కొన్ని విషయాలు క్లారిటీగా మాట్లాడుకుందామా? సాధ్యమైనంత క్యాజువల్గా అడిగే ప్రయత్నం చేశాను. పేపర్ విసిరి కొట్టి ఏం మాట్లాడాలి? నీ ఇష్టం వచ్చినట్టు ఉంటే ఏం మాట్లాడొచ్చు కోపంగా అన్నాడు. ఇంతకి నీకు కోపం ఎందుకు వచ్చినట్టు? మా మమ్మీకి మనీ పంపాననా, లేక ముందు నీతో చెప్పలేదనా, కాకపోతే డబ్బు ఖర్చయిపోతుందనా? ఏం అనలేదు. నాకు తెలుసు అనటానికి అక్కడ అతనికి ఏ ప్రాబ్లం లేదు, ఒక్క ఈగో తప్ప. అందుకే జవాబు లేదు. ఆది, మనం ఎడ్యుకేటెడ్, ఎంప్లాయిడ్ అండ్ వెల్ మేనర్స్ ఉన్నవాళ్ళం కదా. సమస్య తెలుసుకొని పరిష్కరించగలం, అవునా కాదా? కాలం ఎంతగా మారినా కాలంతో పాటు మారనివి కొన్ని ఉంటాయి. ఇప్పటికీ ఆడపిల్ల డబ్బు తీసుకోవడానికి ఇష్టపడని వాళ్ళున్నారు. అయినా మీ వాళ్ళు బాగానే తీసుకుంటున్నారుగా. వ్యంగం వెటకారం. ఏ మీ వాళ్ళు హక్కుగా తీసుకోవట్లేదా? నేనెప్పుడైనా క్వశ్చన్ చేశానా? ఉక్రోషంగా అన్నాను. దానికి దీనికి సంబంధం లేదు. తప్పకుండా ఉంది. మీ వాళ్ళు మా వాళ్ళు అని నువ్వు వేరు చేస్తుంటే మనం ఎవరి వాళ్ళం? మీ అమ్మగారు పల్లె విడిచి ఏనాడో రాని మనిషి వచ్చి తన కూతురి డెలివరీకి ఉండి 5 నెలలు మీ సిస్టర్కి సహాయం ఉండి మరీ వెళ్ళారు. అదే అవసరం నాకైతే చేస్తారా? ఆ హక్కు నువ్విచ్చిందేగా. మా మమ్మీ కాబట్టి తను నాకు అలాంటి సహాయమే చేసింది. ఇవాళ ఆమెకి సహాయం అవసరమైతే చెయ్యటం నా బాధ్యత కదా. ఈ మాత్రం దానికి నీకెందుకంత కోపం వచ్చింది? గోరు కొరుక్కుంటూ ఎటో చూస్తూ ఉండిపోయాడు ఆదిత్య. సరే, ఆ విషయం వదిలే. మొన్న నీ జేబులో 20,000 రూపాయలు బిల్ చూశాను. ఫ్రెండ్స్తో 4 రోజులు గోవా ట్రిప్పు, హోటల్కి, వాటికి చిన్నవాళ్ళ పిక్నిక్ లాగా వెళ్ళటం అవసరమా? ఈ 2 ఏళ్లుగా ప్రతి 2 నెలలకి నువ్వెక్కడికో వెళ్తున్నావు. వరుణ్, నేను ఇంట్లోనే ఉంటున్నాం. ఒక్కసారి ఆఖరికి బర్త్డే నాడు కూడా వాడిని బయటికి తీసుకువెళ్ళలేదు. ప్రతి ఆదివారం వాడు అడగటం, డిస్పాయింట్ అవ్వటం,
అడిగితే నీకు కోపం, విసుగు. నా ఫ్రెండ్స్తో రిలాక్స్ అవ్వటానికి వెళ్తాను, నేనేం అమ్మాయిలతో వెళ్ళలేదు కదా. తను తానే డిపెండ్ చేసుకున్నాడు. ఇంకా అదొక్కటే తక్కువ. ఏం నాకు ఆఫీస్ లేదా, ఫ్రెండ్స్ లేరా, వాళ్ళు అడగరా, నేను వెళ్ళనా? ఈ 5 ఏళ్లలో ఒక్కసారన్నా నేను ఎక్కడికన్నా వెళ్ళానా? ఐ యామ్ టైర్డ్ విత్ యూ అండ్ యువర్ యాటిట్యూడ్. ఏమంటావు? నీ శాలరీ నీ ఇష్టం, నేను అడగకూడదా? ఎందుకు అడగకూడదు? నీకు హక్కుంది. నేను 2 ఆప్షన్స్ చెప్తున్నాను, ఆలోచించుకొని చెప్పు. మొదటిది, నాకు విజయవాడ ట్రాన్స్ఫర్ అయింది, నేను వెళ్తాను. వరుణ్కి స్కూల్ చేంజ్ చేయలేం కదా, నువ్వు చూసుకో. మీ అమ్మగారు వస్తారో మీ సిస్టర్ వస్తారో, లేక నువ్వే మేనేజ్ చేస్తావో నీ ఇష్టం. నేనేమి పర్మనెంట్గా వెళ్ళిపోతాననట్లేదు. చాలా నెమ్మదిగా అన్నాను. నాకు తెలుసు ఇదొక న్యూక్లియర్ బాంబ్ అని. మాట రాలేదు ఆదిత్యకి. లేచి అటూ ఇటూ పచార్లు చేస్తున్నాడు. కొంతసేపు మౌనం రాజ్యమేలింది. ఆదిని అలా చూస్తే జాలిగా కూడా అనిపించింది. ఇప్పుడు నేను కరిగిపోతే ఇంకా జటిలమవుతుంది. భార్యాభర్త ఒకరికొకరు గౌరవించుకుంటూ, అవసరాన్ని బట్టి సర్దుకుంటూ, రెండో వాళ్ల గురించి ఆలోచిస్తూనే ఆ సంసారం నిలుస్తుంది. ఒకరే సర్దుకోవాలి అంటే మాత్రం ఆ సంసారం ఈశాన్మృతం కూడా సజావుగా నడవదు. ఒకే ఇంట్లో ఉన్న భార్యాభర్తలు బద్ధ శత్రువుల్లా ఉంటారు. ఒకరి తప్పైతే రెండో వాళ్ళు సరిదిద్దాలి, అంతే. సెకండ్ ఆప్షన్ ఏంటి? ఈసారి ఆది గొంతు సౌమ్యంగా ఉండటం గమనించాను. ముందు వచ్చి కూర్చో, చెప్తాను అన్నాను. చప్పున వచ్చి నన్ను ఆనుకుంటూ కూర్చున్నాడు. అంత సీరియస్నెస్లోనూ నాకు నవ్వొచ్చింది, కానీ నవ్వలేదు. అదేమిటి అని ప్రశ్నించకపోతే, భర్తకి ఇల్లాలు దేవత, ఎస్ దైవత్వం, అంటగట్టనక్కర్లేదు. కనీసం సాటి మనిషిగా గుర్తించి గౌరవం ఇస్తే చాలు. కొంచెం జరిగి తయారు చేసిన జాబితా, ఫోన్లో వేసుకున్న డైరీ ఆది ముందు పెట్టాను. లుక్ ఎట్ దిస్. మన శాలరీలు, ఖర్చులు, ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ ఎలా మీట్ అవ్వాలి? ఆలోచించు ఆదిత్య. మనం జాయింట్ అకౌంట్ కొత్తది ఓపెన్ చేసి అందులో డబ్బు కూడా పెడదాం. మీ వాళ్ళు మా వాళ్ళు ఇద్దరికీ మన అవసరం ఉంది. వాళ్ళు లేకుండా మనం పూర్తి కాము. వాళ్ళ అవసరాన్ని తప్పకుండా ఇద్దాము, అడగకపోయినా ఇద్దాము. అవసరానికి అడగటానికి మొహమాట పడతారు. ఇంత కష్టపడి చదివించినందుకు వాళ్ళ పట్ల మనకి బాధ్యత లేదా? అలాగే వరుణ్కి చదువు చెప్పించాలంటే ఇప్పటి నుంచే జాగ్రత్త చేసుకోపోతే పెద్ద చదువులు ఎలా చదివిస్తాం? నా వైపే రెప్ప వేయకుండా చూస్తున్నాడు ఆదిత్య. కొన్ని క్షణాలు ఆగాను. నాకేమీ నగలు, డైమండ్స్ వద్దు. ఓ 2 వీలర్ ఉంటే టైం సేవ్ అవుతుంది. ఇంట్లో ఫ్యామిలీకి కూడా నువ్వు టైం కేటాయించాలి. నా వైపు నుంచి చూపు తప్పించి డైరీ తన చేతిలోనికి తీసుకున్నాడు ఆది. నాకు మీ వాళ్ళు, నా వాళ్ళు అనే తేడాలు లేవు. ఆ తేడాలు తేవద్దు ప్లీజ్. ఒకవేళ ఇది నీకు ఓకే అయితే నా బదిలీ ఆర్డర్స్ని రిజెక్ట్ చేస్తాను. తొందర లేదు, ఆలోచించుకొని చెప్పు. నేను సోమవారం నాడు ఆఫీస్లో చెప్పాలి. 2 రోజులు టైం ఉంది అన్నాను. అది కొంచెం క్యాజువల్ అయినట్టు అర్థమైంది. నా వైపు చూసి జమా ఖర్చులు చూస్తున్నాడు. తలంచుకొని చాలా సీరియస్గా. అతని కోపం ఏమైపోయింది? నాకు ఆన్సర్ దొరికేసింది. లేచి వంటగదిలోనికి వచ్చేసాను. ఆదికి ఇష్టమైన హైదరాబాద్ బిర్యానీ, మిర్చికా సలాన్ చేయటానికి నా మనసు పొరల్లో నుంచి ఆనందం తన్నుకొచ్చింది. పెదవుల మీద చిరునవ్వు రూపంలో తుమ్హే ఆపనా బనేకి కసం కైహే అనే పాట అప్రయత్నంగా నా నోట్లోంచి బయటికి వచ్చింది. నాకు తెలుసు, సమయం చూసి నెమ్మదిగా వినే విధంగా చెప్తే వింటాడని. రేవతి మేడంకి కృతజ్ఞత తెలుపుకున్నాను. ఆమె అన్నారు, పూర్ణమిదం అని అంటే ఇద్దరూ సరిసమానంగా బాధ్యత తీసుకుంటే సంపూర్ణం అవుతుందని. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.